అయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి మరొకసారి మేము నీ సన్నిధానములో చేరి ఈ రీతిగా నిన్ను స్తుతించటానికి, నిన్ను గణపరచటానికి, మీ మాటల ద్వారా మా ఆత్మలను మేము బలపరుచుకోవటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యము దగ్గరకు వెళ్ళుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు మీరు నాకు అనుగ్రహించండి. వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా నీ వాక్యాన్ని బట్టి మేలు పొందినట్లుగా ప్రతి ఒక్కరిని దర్శించి తృప్తిపరిచి పంపించమని, లైవ్ ద్వారా వింటున్న వారిని కూడా దీవించమని యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము అపోస్తుల కార్యముల గ్రంథం అనేటువంటి సంఘ చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మాటలలో మనము ఎన్నో సంగతులు నేర్చుకోగలుగుతున్నాము. ఆధ్యాత్మికమైన విషయాలలో సవాలుకరంగా మనము జీవించటానికి మనకు మంచి అవకాశాలు దొరుకుతున్నాయని మనము గుర్తించాలి. అపోస్తుల కార్యముల గ్రంథంలో పౌలు గారు 3 ప్రయాణాలు చేశారు. ఆ ప్రయాణాలు ఆయనేదో ప్రదేశాలు చూడటానికో లేకపోతే ఏదో టూర్ కోసమో వెళ్ళినవి కాదు, కానీ ఆయన వెళ్ళినటువంటి ఆ ప్రయాణాలను సువార్త ప్రయాణాలు అంటారు, లేక మిషనరీ జర్నీస్ అంటారు. ఆ ప్రయాణాలలో మొదటి ప్రయాణం, రెండవ ప్రయాణం, మూడవ ప్రయాణం 3 మనము దేవుని వాక్యములో నుండి తెలుసుకున్నాం. మొదటి ప్రయాణము అంతియొకయ నుండి బయలుదేరి మరలా తిరిగి అంతియొకయకు వచ్చే వరకు ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి దేవుని మాటలు చెప్పి సంఘాలను కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ ప్రయాణంలో మళ్ళీ మొదటి ప్రయాణములో బర్నబా, యోహాను గారు, అలాగే పౌలు గారు 3 ప్రయాణం చేసి వెళ్ళారు. రెండవ ప్రయాణంలో పౌలు గారితో శీల వెళ్ళినట్లుగా మళ్ళీ అతడు మొదటిసారి వెళ్ళిన ప్రదేశాలు కాకుండానే మరికొన్ని క్రొత్త ప్రదేశాలు వెళ్ళి సువార్త చేసి కొన్ని సంఘాలను బలపరిచి మళ్ళీ తిరిగి అతడు అంతియొకయకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవ ప్రయాణంలో పౌలు గారు మాత్రమే కాదు, పౌలు గారితో ఇంకా చాలామంది బృందం మూడవ ప్రయాణములో వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ ప్రయాణము అంతియొకయ నుండి బయలుదేరి నూతనమైన ప్రదేశాల గుండా ప్రయాణం చేస్తూ మళ్ళీ సంఘాలలో ఉన్నటువంటి వారిని బలపరుస్తూ యెరూషలేమునకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పౌలు గారు ఎక్కడున్నాడు అనంటే యెరూషలేములో ఉన్నాడు అని మనము తెలుసుకోవాలి. ఆయన యెరూషలేమునకు వచ్చాడు ఇప్పుడు. ఎందుకంటే పెంతుకోస్తు దినానికల్లా నేను యెరూషలేమునకు వెళ్ళాలి అనే ఒక తృష్ణ కలిగిన వాడై ఆ పండుగలో పాలు పంపులు పొందటానికి యెరూషలేమునకు వచ్చాడు. యెరూషలేమునకు రాకముందే పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట ఏంటంటే, యెరూషలేములో అనేక బంధకాలు నీకోసం కాచుకొని ఉన్నాయి, యెరూషలేములో అనేక శ్రమలు నీ కొరకు కాచుకొని ఉన్నాయి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు యెరూషలేములోనికి వచ్చిన పౌలు గారు ఎటువంటి శ్రమలలోనికి వెళ్ళాడో, ఆయన్ని ఎలా అరెస్టు చేశారో, ఏ విధమైనటువంటి అవమానాల మధ్య గుండా దెబ్బలు తింటూ అతడు జీవించాడో కొన్ని సంగతులు ఈరోజు మనము ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథము తెరచి వాక్యములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథం
21వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మును సంతోషముతో చేర్చుకొనిరి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నద్దకు వచ్చెను. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియచెప్పెను. వారు విని దేవుని మహిమపరచి అతని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి కలవారు. చాలండి ప్రియులారా, ఇప్పుడు 3వ ప్రయాణాన్ని ముగించుకొని ఎన్నో అవమానాల మధ్య, నిందల మధ్య సువార్త చేసి ఎట్టకేలకు పౌలు గారు ఎక్కడకు చేరాడు అంటే యెరూషలేమునకు వచ్చాడు. యెరూషలేములోనికి వచ్చేసరికి, యెరూషలేము స్థానిక సంఘము గనుక, అది మరి మెయిన్ ప్రాంతము గనుక సంఘానికి అక్కడ చాలా మంది పెద్దలున్నారు. వారందరూ కూడా పౌలు గారిని సంతోషముతో చేర్చుకున్నారు అని వాక్యములో చూస్తూ ఉన్నాం. ఎలా చేర్చుకున్నారండి? ఎందుకు సంతోషముతో చేర్చుకున్నారంటే, పౌలు పడిన ప్రయాస, పౌలు చేసిన సువార్త, పౌలు పడినటువంటి ఆత్మల రక్షణ విషయంలో బాధలు అన్నీ కూడా వారు గమనిస్తూ వస్తున్నారు, వింటూ వస్తూ ఉన్నారు. అప్పటికే 2 ప్రయాణాలు అయిపోయాయి. ఇప్పుడు 3వ ప్రయాణములు తిరిగి వచ్చేసరికి సంతోషముతో ఆయన్ని చేర్చుకున్నారు. వారిని చేర్చుకున్న తర్వాత పౌలు గారు తన యొక్క జర్నీలో, తన ప్రయాణంలో ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాడో, అక్కడ ఏమేమి జరిగాయో, అక్కడ ఎంతమంది ఎలా రక్షించబడ్డారో ఆ సంగతులన్నీ కూడా అక్కడ పెద్దలందరికీ తెలియచేసినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ఆనందించారు కానీ హృదయంలో వారికి ఒక వేదన ఉంది. ఎందుకంటే పౌలు గారు శ్రమలలోనికి వెళ్ళబోతున్నాడు, పౌలు గారు బంధకాలలోనికి వెళ్ళబోతున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. ఆ శ్రమల కోసమే త్వరపడి వచ్చాడు ఆయన. ఆ వేదన అనుభవించటానికే త్వరపడి వచ్చాడు. ఆయన వచ్చేసరికే అక్కడ చాలా మంది సున్నతి పొందినటువంటి యూదులలో పౌలు గారి మీద అనేక రకాలైనటువంటి కుట్రలతో వారు ఉండిపోయారు. పౌలు గారు అక్కడికి వచ్చేసరికి అక్కడ యాకోబు గారు, పెద్దలు అందరూ కూడా ఉన్నారు. వారందరూ కూడా మరి పౌలు గారు చెప్పిన మాటలు విని చాలా సంతోషించారు. చాలా చక్కని సువార్త చేశావు, అనేక ఆత్మలను సంపాదించావు, సంఘాలను కట్టావు, వారిని స్థిరపరిచి వచ్చావని చాలా ఆనందించారు. కానీ వాళ్ళు పౌలు గారితో ఏం చెప్పారంటే, అయ్యా, ఒక విషయాన్ని మీతో చెబుతున్నాము విను. అదేంటంటే, యూదులలో సున్నతి పొందినటువంటి వారు ఎన్ని వేల మందో నీకు తెలుసు. వారిలో విశ్వాసులున్నారు. వారంతా కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే. కానీ వారు మోషే ధర్మశాస్త్రమునందు ఆసక్తి కలిగిన వారు. మోషే ధర్మశాస్త్రమందు ఆసక్తి కలిగిన వారు. ఇప్పుడు ఈ సున్నతి అనేటువంటి మాట యూదులలో ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. నీవు అనేక ప్రదేశాలలో ధర్మశాస్త్రమును గూర్చి సరైన మాటలు చెప్పలేదని, మోషే చెప్పిన ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాలని, మోషేను విడిచిపెట్టాలని ఒక లేనటువంటి ఒక నింద ఈ ప్రజలు నీ మీద మోపుతున్నారు. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నువ్వు ప్రేమించటం లేదని, నీవు వ్యతిరేకత కలిగి ఉన్నావని యూదులలో చాలా మంది ఒక ఆలోచన కలిగి ఉన్నారు. వారు ప్రభుని నమ్ముకున్నారు కానీ ఆచారాలను మాత్రం ఏం చేయలేదు, వాళ్ళు విడిచిపెట్టలేదు.
కాబట్టి ఇప్పుడు వాళ్ళు నీ మీద చాలా పగతో ఉన్నారు, ద్వేషంతో ఉన్నారు. అయితే ఆ ద్వేషం పోవాలంటే నువ్వు వారి మధ్యలో కనబడేటట్టు ఒక పని చేయాలి. ఏంటంటే, మా దగ్గర ఒక 4 మనుషులు ఉన్నారు, వారి శుద్ధి దినముల కోసం వారు మొక్కుబడి చేసుకొని ఉన్నారు గనుక ఇప్పుడు ఆ 4 వ్యక్తులను నువ్వు దేవాలయానికి తీసుకుని వెళ్ళి ఆ దేవాలయములో 7 దినాలు కూడా నీవు వారితో కూడా ఉండి వారితో పాటు నువ్వు కూడా మొక్కుబడి చెల్లించుకొని వీరు ఇవ్వవలసినటువంటి అమౌంట్ కూడా వాళ్ళకి కావలసిన ఖర్చు కూడా నీవే పెట్టుకొని అక్కడ వారితో గనుక నీ ఉంటే తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఇతడు ధర్మశాస్త్రమందు ఆసక్తి కలిగిన వాడే అని అనుకుంటారు, నీ మీద ఉన్న నింద పోతుంది అని పౌలు గారికి చెప్పటం జరిగింది. అప్పుడు వెంటనే పౌలు గారు ఎవరైతే మొక్కుబడి చేసుకున్నారో, ధర్మశాస్త్ర ప్రకారం మొక్కుబడి చేసుకున్నారో ఆ 4 వ్యక్తులను కూడా దేవాలయానికి తీసుకుని వెళ్ళి వాళ్ళతో కూడా కలిసి ఇతడు కూడా శుద్ధి దినములు పాటించి ఆ యొక్క దేవాలయములో మొక్కుబడి చెల్లించి ఆ తర్వాత వాళ్ళకైన ఖర్చు కూడా పౌలు గారు ప్రియులర పెట్టుకుంటారు. ఇటువంటి సందర్భంలో ఆసియా నుండి యూదులు వస్తారండి. ఆసియా అనే ప్రదేశము నుండి యూదులు వస్తారు. ఆసియాలో పౌలు గారు ఎన్ని శ్రమలు పొందాడో మనం విన్నాం కదా. ఎఫెసు పట్టణంలో కానివ్వండి, అక్కడ జరిగిన సన్నివేశాలు కానివ్వండి, అక్కడ జరిగినటువంటి అనేక రకాలైనటువంటి అవమానాలు కానివ్వండి, ఎన్నో మనం విన్నాం. ప్రియులార, ఇప్పుడు అక్కడ ఎన్నో కుట్రలు ఎదుర్కొనే కదా పౌలు గారు వచ్చాడు. ఇప్పుడు ఆసియా నుండి మరి పెంతెకోస్తు దినానికి యూదులందరూ కూడా అక్కడ చేరుకుంటారు. కాబట్టి యూదులందరూ కూడా సమాజ మందిరానికి యెరూషలేమునకు వచ్చేశారు. యెరూషలేమునకు వచ్చేసరికి ప్రియులార వారి ఎదురుగా వారికి పౌలు గారు కనిపించాడండి. వారికి ఎదురుగా పౌలు గారు కనిపించేసరికి వెంటనే మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడు ఇతడే, మోషే చెప్పిన మాటలు అనుసరించొద్దు అని చెప్పాడు. కాబట్టి ఎలాగైనా సరే ఈ యొక్క పౌలు గారిని చంపాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో జనాలందరినీ రెచ్చగొట్టేశారండి. అక్కడ రండి చూద్దాం, బైబిల్ గ్రంథములో 27వ వచనాన్ని మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో 21వ అధ్యాయము 27వ వచనం. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో అతన్ని చూచి సమూహమంతటిని కలవరపరిచి అతన్ని బలవంతంగా పట్టుకొని, ఇశ్రాయేలీలారా సహాయము చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే, మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయములోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఆసియా నుండి వచ్చినటువంటి యూదులందరూ కూడా ఇప్పుడు పౌలు గారిని చంపటానికి కుట్ర పన్ని అక్కడ ఉన్న ఇశ్రాయేలీలందరినీ జనులను రేపి కలవరపరిచి, రండి ఇతడు దేవునికి విరోధముగా ధర్మశాస్త్రానికి విరోధంగా ఇతడు ప్రజలను రేపుతున్నాడు, అంత మాత్రమే కాకుండా గ్రీసు దేశస్థులను కూడా దేవుని మందిరములోనికి తీసుకొస్తున్నాడు అని ఒక నెపం పెట్టారు, ఆయన మీద నెపం మోపారు, ఒక అవమానకరమైనటువంటి కార్యాన్ని రేపారు. వాస్తవానికి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎక్కడైనా పౌలు మాట్లాడాడండి? మాట్లాడలేదు. మోషే ధర్మశాస్త్రాన్ని గూర్చి ఎన్నో ప్రవచనాలు ఎత్తి చెప్పినటువంటి వాడు ప్రియులారా ఈ యొక్క పౌలు గారు. అటువంటి వాడిని ఆసియా నుండి వచ్చినటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇతడు మనల్ని తప్పుత్రోవ పట్టించటమే కాకుండా ఇతడు గ్రీసు దేశస్తులను కూడా మందిరములోకి తీసుకొస్తున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళ ఊహది, వాళ్ళ ఊహే గాని ఎవరిని మందిరంలోకి తీసుకురాలేదు. వాళ్ళ ఊహ ఏంటంటే, అంతకు ముందు పౌలు గారితో ఎఫెసీయుడైనటువంటి త్రోఫీము అనే వ్యక్తి ఉన్నాడు. త్రోఫీము అన్యుడు, గ్రీసు దేశస్థుడు. కాబట్టి ప్రియులారా ఇప్పుడు అన్యుడైనటువంటి త్రోఫీమును ఇప్పుడు పౌలు గారు మందిరములోనికి కూడా తీసుకొచ్చాడని ఊహించుకున్నారు. వాళ్ళు ఊహించుకొని ఏం చేశారు అనంటే, ప్రజలందరినీ లేవనెత్తి వ్యతిరేకమైనటువంటి మాటలు చెప్పి ప్రియులారా
పౌలు గారిని దేవాలయములో నుండి బయటకు ఈడ్చుకొని వచ్చేశారండి. పౌలు గారిని దేవాలయములో నుంచి వాళ్ళంతా కలిసి మొక్కుబడి చేసుకుంటూ, ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పౌలు గారిని బయటకు ఈడ్చుకొచ్చారు. చూడండి ప్రియులారా, వాక్యములో 29వ వచనం. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణములో అంతకు ముందు వారు చూచియున్నందున పౌలు దేవాలయములోనికి అతని తీసుకొని వచ్చినని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయములో నుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారతని చంపవలెనని ఎత్తిరించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానము వచ్చెను. ఏమండి, చూడండి, యెరూషలేములో శ్రమలు కాచుకొని ఉన్నాయని పరిశుద్ధాత్ముడు ముందుగానే చెప్పాడు కదా పౌలు గారికి 3వ ప్రయాణంలో. ప్రియులారా, అయినప్పటికీ కూడా పౌలు గారు ఆ శ్రమలు అనుభవించటానికి వచ్చాడు, ఆ బాధలు అనుభవించటానికి వచ్చాడు. ఎందుకంటే అతడు నేరము చేసి బాధ అనుభవించటం లేదు, అతడు కష్టము చేసి బాధ అనుభవించటం లేదు, అతడు ఎవరినో తప్పుగా మాట్లాడి బాధ అనుభవించటం లేదు. కానీ దేవుని పరిచర్య చేసినందుకు, దేవుని కొరకు నమ్మకముగా బ్రతికి ఆత్మలను సంపాదించినందుకు, సత్య మార్గములోనికి ప్రజలను తీసుకొని వచ్చి సంఘాలు కట్టి నిలబెట్టినందుకు ఇప్పుడు పౌలు గారి మీద కుట్ర పన్ని మందిరములో నుండి, యెరూషలేము మందిరములో నుండి ఈడ్చుకొని వచ్చేశారండి. ఈడ్చుకొని వచ్చేశారు. వెలుపలికి ఈడ్చుకొని వచ్చి మళ్ళీ మందిరములోనికి వెళ్లకుండా మందిరపు తలుపులు వేసేశారు. ప్రియులారా, ప్రారంభమైన యెరూషలేములో శ్రమలు ప్రారంభమైనాయి. యెరూషలేములో శ్రమలు కాచుకొని ఉన్నవని చెప్పిన మాటలు ప్రారంభమైనాయి. పౌలు గారిని బయటకు ఈడ్చుకొని వచ్చి ఇక ఏం చేయాలా ఆయన అనుకుంటున్నారంటే డైరెక్ట్గా చంపేసేయాలి. పౌలు గారిని ఏం చేయాలనుకుంటున్నారు? ఇక చంపేసేయాలి అనేటువంటి ఆలోచనతో ఉండగా పట్టణమంతా గలిబిలితో నిండిపోయింది. పట్టణమంతా గలిబిలితో నిండిపోయినప్పుడు వెంటనే ఈ వార్త పై పటాలపు అధికారి యొద్దకు తీసుకుని వెళ్ళిపోయారు. అయ్యా, పట్టణం చాలా గలిబిలిగా ఉంది, పౌలును గూర్చినటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఇక్కడ ప్రతికూలంగా ఉన్నాయి, పౌలు గారిని చంపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి మీరు గనక జోక్యం చేసుకోకపోతే ఇప్పుడు పట్టణమంతా అల్లరితో అనేక రకాలైనటువంటి గొడవలు అయిపోతాయి, అనేక మంది చనిపోయే అవకాశం ఉంటది, కాబట్టి మీరు జోక్యం చేసుకోవాలి అని ఈ వార్త అధికారికి పంపించారు. ఇప్పుడు ఆ అధికారి ఏం చేశాడంటే శతాధిపతులను, సహస్రాధిపతులను తీసుకొని పరిగెత్తుకుంటూ ఆ స్థలానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. శతాధిపతులు అంటే 100 మందికి అధికారులుగా ఉన్నవారు, సహస్రాధిపతులు అంటే 1000 మందికి అధికారులుగా ఉన్నవారు. వీళ్ళందరూ కూడా వచ్చేసారండి. అధికారి అందరూ కూడా ఎక్కడికి? యెరూషలేము దేవాలయం దగ్గరకు వచ్చారు. గలిబిలి జరిగిపోతుంది. వాళ్ళంతా కూడా పౌలు గారిని చంపటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రియులారా ఆ అధికారి అక్కడికి వచ్చి ప్రియులారా వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే పౌలు గారు ఇంకా కొడతానే ఉన్నారు. అప్పటికి పౌలు గారిని ఆ వెలుపల పెట్టి కొడతానే ఉన్నారు. ఎప్పుడైతే అధికారి సహస్రాధిపతులతో శతాధిపతులతో వచ్చాడో వెంటనే పౌలు గారిని కొట్టడం మానారని ఉంటది. అక్కడ ఏమంటే ఉందా? అక్కడ వచ్చిన చూడండి, వాక్యములు 32వ వచనం. వెంటనే అతడు వారి యొద్దకు పరిగెత్తి వచ్చెను. వారు పై అధికారిని, సైనికులను, రాణువ వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. అంటే ఇప్పుడు పై అధికారి యెరూషలేము మందిరం దగ్గరకు వచ్చే వరకు వెలుపలికి ఈడ్చుకొని వచ్చిన పౌలును ఏం చేస్తున్నారు? వీళ్ళంతా కొడుతూనే ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎంతసేపు కొట్టుంటారు? ఎంతసేపు కొట్టుంటారు? యెరూషలేములో అల్లరి జరుగుతుంది. ఇప్పుడు పై అధికారి ప్రియులారా ఎక్కడో ఉన్నాడు, అతనికి వార్త వెళ్ళింది. ఇప్పుడు అతడు అనేకులను రెడీ చేసుకోవాలి. రాణువారిని, సహస్రాధిపతులను,
ప్రియులారా, శతాధిపతులను అందరినీ కూడా సమకూర్చుకొని ఇక్కడికి రావాలి. వీళ్ళంతా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా సమకూర్చుకోవాలి, వాళ్ళందరినీ తీసుకొని రావాలి. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా రెడీ చేసుకొని ఈ స్థలానికి రావాలంటే ఎంత టైం పట్టుంటది? అంత టైం వరకు పౌలు గారిని కొడుతూనే ఉన్నారండి, పౌలు గారిని బాధ పెడుతూనే ఉన్నారండి. ఏం చేశాడని ఎందుకు కొడుతున్నారు పౌలు గారిని? ఏం తప్పు చేశాడండి? లేని నేరాలు మోపారు, లేని నిందలు వేశారు, లేని రీతిలో అవమానంగా మాట్లాడారు. పౌలు గారిని పై అధికారి వచ్చే వరకు కూడా కొడుతూనే ఉన్నారు. ఎప్పుడైతే పై అధికారిని చూశారో వెంటనే అప్పుడు కొట్టటం ఆపేశారు. అప్పటికి దెబ్బల మధ్యలో నలిగిపోయాడు పౌలు గారు, భయంకరమైన గాయాలతో ఉండిపోయాడు పౌలు గారు. మరో ప్రక్క రక్తము కారుచున్నటువంటి దేహం. ప్రియులారా, అవమానాల మధ్యలో నేరము చేయనటువంటి పౌలు గారు ఇప్పుడు నేరస్తునిగా ప్రజల మధ్యలో నిలబడవలసి వచ్చింది. అన్యాయము చేయనటువంటి పౌలు గారు ఒక అన్యాయం చేసినటువంటి వాడిగా అవమానం కావలసి వచ్చిందండి అక్కడ. అప్పుడండి ఏం జరిగింది అనంటే, అధికారం అసలు ఏంటి, ఏం జరిగింది, ఎందుకు అతన్ని కొడుతున్నారు, ఎందుకు అతనికి ఈయనకేం తెలియదు కదా జరిగిన విషయం. ఈ విషయాలన్నీ కూడా ఏం తెలియవు, పౌలు గారు కూడా తెలియదు, ఆయనకి పౌలు గారు కూడా తెలియదు ఎందుకు జరుగుతుంది అని ఈ అధికారి అక్కడ అడిగితే కొందరు ఒక రకంగా, కొందరు మరొక రకంగా. ఎందుకంటే ఒక విషయాన్ని అడిగితే అందరూ ఒకే రకంగా చెప్పరు కదా, కొందరు ఒక రకంగా, కొందరు ఒక రకంగా చెబుతారు. అలాగే చెప్పారండి. అతనికి అర్థం కాలేదు. వెంటనే అతడు చేసిన పని ఏంటో చూద్దాం రండి. అతడు చేసిన పని ఏంటో చూద్దాం. 33వ వచనం. పై అధికారి దగ్గరకు వచ్చి అతని పట్టుకొని 2 సంకెళ్లతో బంధించుడని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు బందీ అయిపోతున్నాడు, అరెస్ట్ అయిపోతున్నాడు పౌలు గారు. ఎందుకు అరెస్ట్ అవుతున్నాడు? నరహత్య చేశాడా? ఏమండి, ఎవరినైనా అవమానపరిచాడా? ఎవరినైనా నిందించాడా? లేదండి, ప్రభు కోసం అరెస్ట్ అయిపోతున్నాడు. వెంటనే అధికారి వచ్చి ముందు అతను అరెస్ట్ చేసేయండి, బంధించేసేయండి అని వాళ్ళకి ఆజ్ఞాపించి, ఇతడు ఏం చేశాడు, ఏంటి, ఎందుకు ఇతన్ని ఇలా కొడుతున్నారు అని అడిగితే ప్రియులారా, అక్కడ అతడు నిజము తెలుసుకోలేనటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఎవరు ఏం చెబుతున్నారు ఆయనకు అర్థం కావట్లేదు. అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. అప్పుడు వెంటనే ఇతన్ని కోటలోనికి తీసుకెళ్ళిపోండి అని ప్రియులారా, పౌలు గారి విషయంలో అల్లరి ఎక్కువైపోతుంది కాబట్టి తొందరగా ఇతన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి అని అధికారి చెబుతూ ఉండగా, వాళ్ళు ప్రియులారా ఆ పౌలు గారిని తీసుకొని వెళుతూ ఉండగా పౌలు గారు అంటాడయ్యా, ఒక మాట చెప్పుకోవాలి, ఒక మాట నేను చెప్పుకోవాలి, మీరు సమయం ఇస్తారా అని అక్కడ అడుగుతున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, అయినా వాళ్ళ ఉద్దేశం అంతా ఏంటంటే ఎలాగైనా పౌలు గారిని చంపేయాలి. కోటలోనికి తీసుకెళ్ళినా, అతన్ని దాచినా, ఏదో ఒక రకంగా అతన్ని ఏం చేయాలి, ప్రియులారా చంపాలి అనేటువంటి వారు ఆలోచనతోనే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అక్కడ వెంటనే పౌలు గారికి గ్రీకు భాష తెలుసు, హెబ్రీ భాష తెలుసు కనుక పౌలు గారు ఎక్కడ ఏ భాష మాట్లాడాలో ఆయనకి బాగా తెలుసండి. అప్పుడు కోటలోనికి తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు వెంటనే ఏం జరిగిందో చూడండి. 37వ వచనం. వారు పౌలును కోటలోనికి తీసుకొని పోవనయ్యుండగా అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగెను. అందుకతడు, గ్రీకు భాష నీకు తెలియనా? చాలండి. వాక్యములో పౌలు గారు అధికారిని అడుగుతున్నాడు, ఏమండి మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాం, మరి ఏంటి అనంటే గ్రీకు భాష నీకు తెలుసా అని అడుగుతున్నాడు. వాస్తవానికండి అంతకుముందు ఈ ప్రదేశంలో ఒక దేశద్రోహి అనేటువంటి వాడు కొన్ని వందల మందిని నరహంతకులను అడవిలోనికి తీసుకెళ్లి అరణ్యంలోనికి తీసుకెళ్లిపోయాడండి. ఆ వ్యక్తి అనుకుంటున్నాడు పౌలు గారిని, ఈ యొక్క అధికారి ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, ఐగుప్తుడు కావా, ఆ రోజున నీవు నరహంతకులను తీసుకెళ్లిపోయావు కదా. అక్కడ అంటాడు చూడండి, అక్కడ వాక్యములో 38వ వచనం. ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడవు నీవు కావా. అంటే పౌలు గారెవరో కూడా ఆ అధికారికి తెలియదు. ఏమనుకున్నాడంటే అంతకుముందు ఒక ఐగుప్తుడు ఏం చేశాడంటే 4
ప్రియులారా, 1000 మంది మనుషులు, వాళ్ళు నరహత్య చేసిన వాళ్ళనమాట. నరహత్య చేసిన 4000 మంది మనుషులను వెంటబెట్టుకొని ఇతడు పారిపోయాడు ఆ స్థలము నుంచి. అతడే ఇతడు అనుకుంటున్నాడు. ఆ వ్యక్తే పౌలు గారు అనుకుంటున్నాడు. ఈ వ్యక్తి, నువ్వు ఆ వ్యక్తివేనా అని అంటున్నాడు. అప్పుడు పౌలు గారు అంటున్నాడు, లేదండి, నేను తార్సు వాడను, నేను మరి యూదుడను అని అక్కడ అతడు చెబుతున్నట్లుగా వాక్యంలో మనము చూస్తుంటున్నాం. ఏదేమైనా నేను మరి ఈ పట్టణానికి గొప్ప పౌరుణ్ణి, నాకు మాట్లాడటానికి సెలవివ్వమని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడండి పౌలు గారు అక్కడ చేసైగ చేసి నిశ్శబ్దముగా ఉన్నప్పుడు హెబ్రీ భాషలో మాట్లాడటం ప్రారంభించాడు. పౌలు గారు సభలో హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు. హెబ్రీ భాష మాట్లాడుతునేసరికి అక్కడ ఉన్న వారందరికీ కూడా, ఏంటి హెబ్రీ భాష వచ్చా ఇతనికి, హెబ్రీ భాష మాట్లాడుతున్నాడని ఒక వింతగా సభంతా నిశ్శబ్దమైపోయింది. సభంతా కూడా నిశ్శబ్దమైపోయినట్లుగా మనము చూస్తున్నామండి. అప్పుడు హెబ్రీ భాషలో అతడు తన జీవితం ఏంటో, తను ఎలా రక్షించబడ్డాడో తన సాక్ష్యాన్ని చెప్పటం ప్రారంభించాడండి. అక్కడ వాక్యంలో, నేను కిలికియలో పుట్టినటువంటి తార్సువాడనైనటువంటి యూదుడను, నేను గమలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నవాడిని, ఈ మార్గములో ఉన్న వారందరినీ నాశనం చేయాలనుకున్నాను ఒక రోజున. ఏవండి, ఒక రోజు నేను ఈ మార్గంలో, అంటే యేసుక్రీస్తు మార్గములో ఉన్న వారందరినీ కూడా నేను నాశనం చేయాలనుకున్నాను. అలా నాశనం చేయాలని నేను తమస్కు వెళుతూ ఉండగా, తమస్కు దగ్గరికి వెళ్ళగానే ఒక ప్రకాశమైనటువంటి వెలుగు వచ్చింది. ఆ వెలుగును చూసి నేను క్రింద పడిపోయాను. ఒక స్వరము నాకు వినబడింది, నీవు ఎవడవు అని నేను అడిగాను. అప్పుడు నీవు హింసించుచున్న యేసు నేనే అని చెప్పాను. అప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి అననీయ అనేటువంటి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, ప్రార్థన చేశాడు. ఈ జరిగిన సంగతి అంతా కూడా అక్కడ చెబుతున్నట్లుగా మనము ఆ 22వ అధ్యాయములో చూస్తున్నామండి. అంత మాత్రమే కాదు, నేను ఎటువంటి వాడినో ఈ ప్రజలకు తెలుసు. ఒకనాడు స్తెఫనును రాళ్లతో కొట్టి చంపేటప్పుడు ఆయన వస్త్రాల దగ్గర నేనే కాపలా ఉన్నాను. అంత భయంకరమైనటువంటి వ్యక్తినయ్యా, దేవుడు నన్ను దర్శించాడయ్యా అని ఆ మొత్తం చెబుతున్నాడండి. ఆ మొత్తం చెప్పిన తర్వాత అప్పటి వరకు బాగానే విన్నారు, బాగా నిశ్శబ్దంగా విన్నారు. అయినప్పటికీ వాళ్ళ మనసులోనండి ఇతడు బ్రతకటానికి వీలు లేదు అనే ఆలోచనలో ఉండిపోయారు వాళ్ళు. 22వ వచనం చదవండి. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతక తగడు, భూమి మీద ఉండకుండా వారిని చంపివేయుడని ఏం చేస్తున్నారండి? కేకలేస్తున్నారు, బట్టలు విదిలిస్తున్నారు, దుమ్ము రేపుతున్నారు. ప్రియులారా, గ్రహించండి, రకరకాలుగా వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. అసలు అధికారికేమో అసలు ఏం జరిగిందో తెలియని స్థితిలో ఉన్నాడు. అడిగితేనేమో వాళ్ళు రకరకాలైన మాటలు చెబుతున్నారు. అసలు ఏ విషయం అర్థము కానటువంటి పరిస్థితిలో ఉన్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. ప్రియులారా, మళ్ళీ ఇప్పటి వరకు కొట్టారు కదండి, ఇప్పటి వరకు ఆయన్ని అవమానపరిచారు కదండి, మళ్ళీ ఆయన కొరడాలతో కొడుతున్నారు. చూడండి 24వ వచనంలో, అతనికి విరోధముగా ఇలాగు కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతన్ని ఏం చేశాడు? కొట్టి విమర్శింపవలెనని చెప్పి కోటలోనికి తీసుకొని పొండని ఆజ్ఞాపించాను. ఏవండి, పౌలు గారిని మళ్ళీ కొరడాలతో, అప్పటికే ఎన్నో దెబ్బలు తిన్నాడుగా. యెరూషలేము దేవాలయము దగ్గర ఎన్ని దెబ్బలు తిన్నాడండి? పై అధికారి, పటాలపు అధికారి వచ్చే వరకు కూడా ఏం చేస్తున్నారు? ఆయన్ని కొడుతూనే ఉన్నారు కదా. అప్పటికే ఎన్నో గాయాలైపోయాయి కదా, అప్పటికే ఎంతో అవమానపరచబడ్డాడు కదా అక్కడ. అయినా కూడా మౌనంగా ఉన్నాడు. ప్రియులారా, మళ్ళీ ఇప్పుడు సహస్రాధిపతి ఏం చేస్తున్నాడంటే కొరడాలతో కొట్టించి కోటలోనికి తీసుకెళ్ళిపోండి అని తీసుకెళ్ళి పౌలు గారిని అన్యాయముగా వారులతో కట్టేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు పౌలు గారు నోరు తెరచి విచారించకుండా శిక్ష విధించి నన్ను వారులతో కట్టేయటానికి ప్రయత్నం చేస్తున్నారు, నేను రోమియుడను, జాగ్రత్త అన్నాడు. నేనెవరిని? రోమియుడు. ఎందుకు? రోమియులు అంటే దడ. ఎందుకంటే చక్రవర్తి ఆ పరిపాలన అంతా ఎవరిది? రోమీల పరిపాలన కదా అది. రోమీల పరిపాలన. రోమీలను ఎప్పుడైనా విచారించి సత్యము తెలుసుకొని కొట్టాలి. కానీ ఇప్పుడు పౌలు గారు రోమా పౌరసత్వాన్ని వాడుకుంటున్నాడు.
రోమా పౌరసత్వాన్ని వాడుకొని నేను ఎవరిని అనుకుంటున్నారు, మీరు నన్ను అన్యాయంగా కొట్టేది కాకుండా, అన్యాయంగా బంధించింది కాకుండా నన్ను వారులతో కట్టేయటానికి ప్రయత్నం చేస్తున్నారు, నేను రోమీయుడను. సహస్రాధిపతికి భయం కలిగింది. వెంటనే ప్రియులారా పరిగెత్తుకుంటూ పై అధికారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏవండి, మనం పట్టుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? మనము ఎవరిని కొడుతున్నామో, ఎవరిని కోటలో బంధించామో, ఎవరిని అరెస్టు చేశామో ఆ వ్యక్తి ఎవరో తెలుసా? రోమీయుడు అని అన్నాడు. పై అధికారి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు భయం వేసి. పై అధికారి భయపడి పరిగెత్తుకుంటూ, ఏంటి నువ్వు రోమీయుడువా అన్నాడు. అవును, నేను పుట్టుకతోనే రోమీయుడును అని అన్నాడు. అదేంటి, ఈ పౌరసత్వం నేను చాలా డబ్బిచ్చి కొనుక్కున్నానే, నీకెలా దొరికిందంటాడు అక్కడ ఆయన. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథములో 25వ వచనం. కొట్టుచున్నప్పుడు శిక్ష విధింపకయే రోమీయుడునైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగెను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి, నీవేమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమీయుడు సుమి అనెను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూచి, నీవు రోమీయుడువా? అది నాతో చెప్పుమనెను. అతడు అవునని చెప్పెను. సహస్రాధిపతి, నేను బహు ద్రవ్యమిచ్చి ఈ పౌరసత్వాన్ని ఏం చేశాను అంటే, రోమా పౌరసత్వాన్ని సంపాదించుకోవాలంటే ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలి. అంత తేలిగ్గా రాదు రోమా ప్రభుత్వం ప్రియుల పౌరుడు కావాలంటే. వాస్తవానికండి, మన వాళ్ళు ఇండియాకి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా, అమెరికా వాళ్ళు ఇండియాకి వచ్చినా ఇక్కడ పౌరసత్వం సంపాదించుకోవాలంటే అంత తేలిగ్గా దొరుకుతుందా? దొరకదండి. చాలా రూల్స్ ఉంటాయండి ప్రియులారా, వాటి ప్రకారమే వెళ్ళాలి. ఇదిగో ఈ వ్యక్తి, ఈ సహస్రాధిపతి ఆ రోమా పౌరసత్వాన్ని సంపాదించటానికి ఏం చేశాడట? బహుద్రవ్యం అంటే చాలా డబ్బు ఖర్చు పెట్టి కొనుక్కున్నాడు దాన్ని. కానీ పౌలు గారు అంటాడు, నువ్వు ద్రవ్యం పెట్టి కొనుక్కున్నావేమో, నేను పుట్టుకతోనే రోమీయుడను అన్నాడు. నేను పుట్టుకతోనే రోమీయుడను అని అన్నాడు. నేను ప్రియులారా ఈ మాటలు అంతకు ముందు వచ్చినప్పుడు చెప్పాను. రోమా పౌరసత్వం ఇతనికి ఎలాగొచ్చిందో. ఇతడు యూదుడు కదా, మా ప్రియులారా యూదుడుగా ఇతనికి ఇంత స్థానం ఎక్కడి నుంచి వచ్చిందో మనం పోయినటువంటి సారి చెప్పుకున్నాం. ఇప్పుడు నేను పుట్టుకతోనే రోమీయుడును అని చెప్పేసరికి ప్రియులారా వెంటనే ఏం జరిగిందో 29వ వచనం చదవండి. కాబట్టి అతన్ని విమర్శింపబోయిన వారు వెంటనే ఏం చేశారు? ఆయన్ని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడెను. ప్రియులారా గ్రహించండి, ఎందుకంటే రోమా పౌరసత్వం ఉన్నవాడిని అంత తేలిగ్గా జైల్లో వేయకూడదు, అంత తేలిగ్గా కొట్టకూడదు, అతన్ని తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేయకూడదండి. అప్పటి వరకు ఈయన్ని ఏమనుకున్నారంటే వాళ్ళు యూదుడు అనుకుంటున్నారు. ఈయనకి పౌరసత్వం, రోమా పౌరసత్వం ఉందన్న సంగతి వాళ్ళకి తెలియదు, అధికారులకు కూడా తెలియదు. ఎప్పుడైతే రోమా పౌరసత్వం ఉంది అని తెలిసిందో వెంటనే వాళ్ళకు వణుకు పుట్టిపోయింది. ఎందుకంటే పై అధికారి నుంచి దిగి వస్తాడు, అవసరమైతే వీళ్ళ ఉద్యోగాలు కూడా పోయే అవకాశం ఉంటది. అందుకని వాళ్ళు భయపడిపోయినట్లుగా మనము చూస్తున్నామండి. సరేనని చెప్పేసి ఈయన్ని తీసుకెళ్ళిపోయారండి. తర్వాత మా ప్రధాన యాజకులను వాళ్ళందరినీ కూడా రావాలని ఆజ్ఞాపించి పౌలను తీసుకొని వచ్చి వారి ఎదుట నిలబెట్టినట్లుగా అక్కడ ఒక సభ జరుగుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, ఇవన్నీ ఎందుకు నేను చెబుతున్నానంటే, ఇవన్నీ పొందటానికే పౌలు గారు వచ్చాడా యెరూషలేముకి? ఇవన్నీ పొందటానికే తెలిసి వచ్చాడా, తెలియకొచ్చాడా? తెలిసే కదా వచ్చింది. అక్కడ వాళ్ళు చూస్తే మెడ మీద పడి ఏడ్చారయ్యా, నువ్వు వెళ్ళొద్దయ్యా, నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండని అన్నారు. ప్రియులారా, అక్కడ చూస్తే అక్కడ పెద్దలు ఏడ్చారు, మిలేతులో పెద్దలు ఏడ్చారు. ఎందుకు? అక్కడ నుంచి పెద్దలు వచ్చినప్పుడు పెద్దలకు ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ఏడ్చారు, నువ్వు వెళ్ళొద్దు అని. ఆ తర్వాత అగబు అనే ప్రవక్త వచ్చి, ఇదిగో నీకు యెరూషలేములో శ్రమలు కాచుకుని ఉన్నవని చెప్పాడు. ఇన్ని చెప్పినా కూడా అతడు భయపడకుండా ఈ శ్రమలు అనుభవించుటకు ఇష్టపడుతున్నాడంటే కారణం ఏంటో తెలుసా? పౌలు గారి ఆశ ఒక్కటే, ఒకనాడు నేను ప్రభుని ఎదిరించాను, నేను ప్రభుని కాదన్నాను, ఈ మార్గములో ఉన్న వారిని చంపేశాను, ఇప్పుడు నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన శ్రమలలో నేను సహానుభవము కలిగిన వాడను కావాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి ఒక్కసారి,
దేవుని వాక్య భాగములో ఆయన ఏమనుకున్నాడో దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే ప్రియులారా, 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడినగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. అంటే ఇప్పుడు పౌలు గారు ఏమనుకుంటున్నాడు? ఎవరి శ్రమలలో నా శ్రమలు సమానం కావాలనుకున్నాడు? యేసుక్రీస్తు శ్రమలలోనా? ఏంటండి అసలు ఆ శ్రమలు ఎవరైనా కోరుకుంటారండి? యేసుక్రీస్తు ప్రభువారు పొందిన శ్రమలు ఎవరైనా కోరుకుంటారా? చెప్పండి. మనం కోరుకుంటామా? మనకు చిన్న శ్రమ వస్తేనే దేవుడు ఎందుకు ఈ బాధ పెట్టాడని అంటాం, దేవుడు ఈ కష్టం ఎందుకు పెట్టాడంటాం. మనం కావాలని ఇప్పుడు నేను క్రీస్తు యేసు యొక్క ఆ పునరుత్థానమును ఎరిగిన వాడను, ఆయన ఎన్ని శ్రమలు పొందాడో ఆ శ్రమలలో నేనేం కావాలి? పాలివాడను కావాలి అనుకొని నాకున్న సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాను అని అంటున్నాడు. చూసారా? అంటే పౌలు గారు ఇప్పుడు ఎవరితో సమానం కావాలనుకుంటున్నాడు? క్రీస్తుతో. అందుకే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అని అన్నాడు. క్రీస్తును పోలి నడుచుకున్నాడంటే అర్థం ఏంటి? ఏవండి, క్రీస్తులాగా డ్రెస్ వేసాడనా? క్రీస్తులాగా అంగి వేసాడనా? క్రీస్తులాగా నడిచాడనా? కాదండి. చాలాసార్లు మనం కూడా ఈ మాటను చాలా తేలిగ్గా వాడేస్తాం. ఏమని? ప్రభువా, పౌలు గారు క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మేము కూడా నిన్ను పోలి నడుచుకుంటాం. మరి నిన్ను కొరడాలతో కొడతారు, మౌనంగా ఉండు. చెరసాల్లో వేస్తారు, మౌనంగా ఉండు. మరి ఏవండి, నిన్ను అన్యాయంగా బాధిస్తారు, మౌనంగా ఉండు. ఇదిగో పలానా చోటకి వెళితే నీకక్కడ నిన్ను చంపేయటానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే అక్కడికి ధైర్యంగా వెళ్ళు. మరి వెళ్తావా? క్రీస్తును పోలి నడుచుకునే అనే మాట వాడాలంటే, ఆ మాట మనం వాడాలంటే మనము కూడా యేసు క్రీస్తు శ్రమలలో ఏం కావాలి? పాలివార అయితేనే ఆ మాట వాడాలి. ఎందుకంటే కొన్ని పదాలండి మనం భలే తేలిగ్గా వాడేసేస్తామండి. ఆ పదాలు తెలియకపోయినా, ఆ పదాల అర్థం తెలియకపోయినా చాలా వాడేస్తాం. నా కృప నీకు చాలు అనే మాట ఉంది కదా, ఇది ఎంత వాడతామో తెలుసా? ఆ మాట వెనుక ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసా? ఆ మాట వాడటానికి ఉన్నటువంటి ప్రియులార పద్ధతులు ఏంటో తెలుసా? ఒకవేళ అవన్నీ మీకు చెబితే నా కృప నీకు చాలుననే మాట బైబిల్ ప్రియులారా మీరు బళ్ళ మీద రాసుకోరు, లేకపోతే మీ ఉంగరాల మీద రాసుకోరు, మీ ఇంటి మీద రాసుకోరు, మీరు ఎక్కడ రాసుకోరు. ఆ మాట గురించి చెబితే, ఆ మాట గురించి చెబితే మనమేమనుకుంటాం? నా కృప నీకు చాలు అనగానే అమ్మో ఇది చాలా గొప్ప మాట కాబట్టి నేను రాసుకుంటాను. దానిలో ఉన్న పరమార్థం నీకు తెలిస్తే ఆ మాటకి ఎన్నటికి వాడను కూడా వాడవు. క్రీస్తును పోలి నడుచుకున్నాను అని పౌలు గారు అంటున్నాడంటే ఎందుకంటున్నాడు ఆ మాట? క్రీస్తు శ్రమలలో సహానుభవము కలిగిన వాడుగా ఉన్నాడు. అంటే ఆయన శ్రమలలో నా శ్రమలు ఏం కావాలి? సమానం కావాలి. ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో నేను అన్ని శ్రమలు పొందాలి. అది పౌలు గారి యొక్క ప్రియులార ఉద్దేశం, పౌలు గారి యొక్క ఉద్దేశం అండి. కాబట్టి ఇప్పుడు పౌలు గారు యెరూషలేమునకు శ్రమ పొందుతానని తెలిసే, శ్రమలలో నేను వెళతానన్న సంగతి తెలిసే, అక్కడ నన్ను బంధిస్తారన్న సంగతి తెలిసే, అక్కడ నన్ను చంపుతారన్న సంగతి తెలిసే అక్కడికి ధైర్యంగా తొందరపడి వచ్చాడు. మళ్ళీ ఆలస్యం చేయకుండా యెరూషలేములో ఇటువంటి పరిస్థితులండి ఇదిగో పౌలు గారికి సంభవిస్తున్నాయి. ఇక ఆ తర్వాత పౌలు గారి జీవితంలో ఆ శ్రమలు ఎలా ఎక్కువైపోయాయో వచ్చే వారం మనం చెప్పుకుందాం ప్రియులారా. ఈ దినాన్న మనం ఆలోచించండి. ఒక సేవకుడంటే, ఒక దేవుని పరిచర్య చేసేవాడంటే, లేక దేవుని కోసమై తన జీవితాన్ని అర్పించుకుని బ్రతికేవాడంటే సామాన్యంగా మీరు ప్రియులారా తేలిగ్గా చూడకండి ప్రియులారా. అన్నిటికీ ఓర్చుకునేవాడు, అన్నిటికీ సహించుకునేవాడు, అన్నిటినీ ప్రియులారా భరించేవాడు, దేవుని కొరకై తన ప్రాణాలైన అర్పించటానికి సిద్ధపడినవాడు అని మనము గుర్తించాలి. కాబట్టి సేవకులను
సేవకుడిని తేలిగ్గా మాట్లాడకండి. మీరు సేవకుడిని తేలిగ్గా చూడకండి. సేవకుడంటే మనవాడే కదా అన్నట్లుగా చూడకండి. సేవకుడంటే మనతో ఉన్నవాడేగా అన్నట్లుగా చూడకండి. అతని విధానం వేరు, అతని తీర్మానం వేరు. ఒక నిజమైన సేవకుని యొక్క ప్రియులార పద్ధతి వేరు, అతని ఆలోచనలు వేరు. లోక సంబంధంగా ఉండవు ప్రియులారా. అలా ఉంటే అది నిజమైనటువంటి పరిచర్య కాదని మనము తెలుసుకోవాలి. పౌలు గారి జీవితములో శ్రమ ఉందని తెలిసే ముందుకు వెళుతున్నాడు. ప్రియులారా, వెళ్ళాడు, శ్రమలు అనుభవించాడు, బంధించబడ్డాడు, కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టారు, ఆయన్ని అవమానపరిచారు, చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. అతడు నిలబడి నా జీవితం ఏంటో మీకు తెలుసని తన జీవితాన్ని గురించి సాక్ష్యం చెప్పినా కూడా లేదు, ఇతడు చావటానికి మాత్రమే యోగ్యుడు, ఇతడు బ్రతకటానికి భూమి మీద ఉండటానికి వీల్లేదని కేకలు వేశారే తప్ప సాక్షి విని ఎవడైనా మార్పు చెందాడా? జీవితాన్ని ఏమైనా మార్చుకున్నాడా? లేదండి. ఈ రీతిగా పౌలు గారు యెరూషలేములో అరెస్టులో ఉన్నాడు, బందీలో ఉన్నాడు. ప్రియులారా, అధికారుల మధ్యలో కోటలు అతన్ని బంధించేశారు. ప్రియులారా, బందీఖానాలో ఉన్నటువంటి ఇతని పరిస్థితి తర్వాత ఏం జరిగింది, ఏం జరగబోతుంది? ప్రియులారా, మనము ఆలోచన చేద్దాం. ఒక్కసారి ఈ విషయాలన్నీ పరిశీలన చేసుకొని దేవుని పరిచర్యలో బలవంతులుగా ఈ మాటలు విన్న తర్వాత ఇంకా బలపడి మనము సవాలుకరంగా మన జీవితాన్ని తీసుకొని ప్రియులార దేవునిలో బలంగా ముందుకు వెళదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 ప్రయాణాలలో ఎన్నో సంఘాలు కట్టి ఎన్నో వేల మందిని ప్రభు ఎద్దుకు నడిపించిన వాడు. ఒకనాడు పేరు చెబితేనే ప్రియులారా ఆ చుట్టుప్రక్కల ప్రదేశాలన్నీ కూడా భయపడిపోయే పౌలు ఈ రోజున దేవుని కొరకు శ్రమలు అనుభవించటానికి ఇష్టపడుతున్నాడు. నా శ్రమలు ఈ లోకములో యేసుక్రీస్తుతో సమానమైనవి కావాలి అని అనుకుంటున్నాడు. దేవుని కొరకు బ్రతకటానికి ఎన్ని బాధలు అనుభవిస్తున్నాడో మనం ఆలోచించాలి. కాబట్టి నా ప్రియ సహోదరుడా, చిన్ని శ్రమలు, చిన్ని బాధలు, చిన్ని కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి దూరం చేసుకోవద్దు, దేవునికి దూరం అయిపోవద్దు. దేవుని సన్నిధిలో వాటిని భరించు. అవి మన జీవితానికి ఎంతో మేలు కలిగిస్తాయి. అవి మన బ్రతుకును, మన ఆత్మీయ స్థితిని నిత్య జీవములకు నడిపించటానికి అవి దోహదపడతాయని మనం తెలుసుకుందామండి. గ్రహించండి, పౌలు ప్రభువును చూసుకుంటున్నాడు. ఆయన శ్రమల్లో నా శ్రమలు సమానమైనయా? ఆయన పొందినన్ని శ్రమలు నేను పొందానా? ఆయన కొట్టబడినట్లుగా నేను కొట్టబడ్డానా? ఆయన చీల్చబడినట్టుగా నేను చీల్చబడ్డానా? ఆయన గాయపరచబడినట్టుగా నేను గాయపరచబడ్డానా? ఇదే ఆలోచనలో వెళుతున్నాడు. అందుకే ఆ శ్రమలను ఆయన శ్రమలుగా తీసుకోకుండా అవి యోగ్యకరమైన బహుమానాలుగా తీసుకొని ముందుకు వెళుతున్నాడు. మరి మన జీవితంలో పరలోకం వెళ్ళాలి అనంటే, దేవునితో కూడా మనము ఉండాలి అనంటే, పరిశుద్ధులతో కూడా ఉండాలంటే, ఈ లోకములో మనకు అన్ని శ్రమలు రాలేదు గాని, అన్ని శ్రమలు దేవుడు పంపించలేదు గాని, చిన్ని కష్టాలు వచ్చినప్పుడు వాటిని సహించుకొని ధైర్యముగా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ప్రభు రక్త మాంసాల్లో పాలు పంపులు పొందుతున్నామని ఒక ధైర్యము కలిగి నేను కూడా క్రీస్తును ప్రకటించే వ్యక్తిగా, దేవుని కొరకై ప్రాణాలు అర్పించే వ్యక్తిగా నన్ను నేను సమర్పించుకుంటానని ధ్యేయంతో మనం ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, మీ కొందనాలు. నీ సన్నిధిలో నీ మాటలు వింటున్నాం. ఈ మాటలు కేవలం ఇక్కడికే పరిమితం కాకూడదు నాయన. మాకు ఈ లోకములో క్రీస్తును బట్టి శోధన వచ్చినప్పుడు, ప్రభువును నమ్మినందుకు మాకు బాధ కలిగినప్పుడు, మేము మీ సన్నిధిలో మా పేరును బట్టే మేము బ్రతకాలని మీ వాక్యం చెబుతుంది. ఒకడు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టే దేవునికి మహిమ తీసుకురావాలని మీ లేఖనాలు చెబుతున్నాయి. అట్టి యోగ్యకరమైన జీవితములో మమ్మలను ప్రభువా మీరు నడిపించండి. ఎక్కడ విశ్వాసములు మేము వెనుకంజ వేయొద్దు నాయన. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము భ్రష్టులము కావద్దు నాయన. క్రీస్తునందు బలవంతులుగా సాగిపోయేవారిగా మమ్మల్ని చేయండి తండ్రి. ఈ సమయములో ప్రభు రక్తము, ప్రభు శరీరము మా మధ్య ఉండగా నాయనా, అది ఎలా చిందించబడిందో, ఆ త్యాగము ఎలా చేయబడిందో
మేము అర్థము చేసుకొని వాటిని ధ్యానం చేస్తూ నాయన నీ కొరకు బ్రతికే వారిగా ఈ చివరి దినాలలో మమ్మల్ని నిలబెట్టమని మీ సన్నిధానములో మరొకసారి ప్రభువు చేసిన త్యాగాన్ని జ్ఞాపకము చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి నాయనా స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.